హాయ్ ఫ్రెండ్స్, మామిడి పళ్ళ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన స్పెషల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సీజన్లో మాత్రమే దొరికే ఈ మామిడి పళ్ళతో కనీసం ఒక్కసారైనా ఈ స్వీట్ని ట్రై చేయాల్సిందే. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డు మంచి కలర్తో, లోపల మ్యాంగో ఫ్లేవర్తో సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలు కమ్మగా కరిగిపోతుంది. తియ్యటి మామిడి పళ్ళుంటే చాలు నోట్లో వెన్నెలా కరిగిపోయి ఈ రవ్వ లడ్డూని ఎవ్వరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టేస్టీ మ్యాంగో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి బాగా పండిన మామిడి పళ్ళని తీసుకుంటే మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇక్కడ ఒక కప్పు నిండుగా మామిడికాయ ముక్కలను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని తీసుకుని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేయించుకుని ఇవన్నీ ఇలా బాగా వేగాయి కదా, వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి ఉంది, సరిపోతుంది. మీకు ఇక్కడ నెయ్యి తక్కువగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవచ్చు. ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను వేసుకుని సన్నటి సెగ మీద ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి 6-7 నిమిషాల వరకు టైం పట్టింది. ఈ రవ్వని సన్నటి సెగ మీద దోరగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఈ రవ్వని మనం ముందుగా ఇలా నేతిలో వేయించుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రవ్వ వేగింది కదా, ఇలా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కొబ్బరి అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని వేస్తున్నానండి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని వేస్తున్నాను కాబట్టి మరి ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు పచ్చి కొబ్బరిని వేసుకుంటే కనుక 4-5 నిమిషాల పాటు పచ్చిదనం లేకుండా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని కప్పు వరకు వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మామిడి పండు గుజ్జు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే ఇలా కొద్దిగా పలుచగా అయినా సరే వేయించుకుంటూ ఉంటే దగ్గరగా అయిపోతుంది. ఈ రవ్వ అంతా పొడిగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార వేసుకుని కొద్దిగా యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో మామిడి పండు తియ్యగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పంచదార పట్టదు. ఇలా అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో పావు కప్పు వరకు ఎక్స్ట్రా పంచదారని వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న పంచదారని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రవ్వెలా పొడిగా అయిపోయింది కదా, ఇలా అయినా సరే మరో 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రవ్వలాగా విడిగా అయిపోతుంది. ఈ స్టేజ్ వరకు కంపల్సరీ సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ రవ్వ బాగా వేడిగా ఉన్నప్పుడు పంచదార వేస్తే పంచదార పాకంలాగా కరిగినట్టు అయిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని, డ్రై ఫ్రూట్స్ని వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుని కావలసిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మ్యాంగో ఫ్లేవర్తో ఇలా చేసుకున్న రవ్వ లడ్డూలు చాలా డెలిషియస్గా ఉంటాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఎలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో రవ్వ లడ్డూలు జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.